మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొక ఉదయకాల సమయంలో మరి వాక్యమును జ్ఞాపం చేసుకున్న దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మనంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట ప్రకారము, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులందరినీ చూచి ఆయన పరిశీలిస్తున్నాడంట. అంటే దేవుడు వివేకం కలవారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మనకంటే ముందు ఎంతోమంది వివేకం కలిగి దేవుని వెతికారు. ఈ లోకంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆరోగ్యపరంగా దీవించాడు, ఆత్మీయంగా బలపరిచాడు. ఈ లోకం సంబంధించిన విషయాల్లో దేవుడు వారిని దీవించాడు. వారికి ఇచ్చిన సంతానాన్ని దేవుడు దీవించాడు. వారు చేయించిన పనులను దేవుడు దీవించాడు. వారు చేసిన వ్యాపారాలను దేవుడు దీవించాడు. వారు చేసిన ఉద్యోగాలను దేవుడు దీవించాడు. కారణము వారు దేవుడిని వెతకారు, వివేకం కలిగి జీవించారు, దేవుణ్ణి వివేకం కలిగి వెతికారు. వారు దేవుని మాటకు లోబడుతూ జీవించారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈరోజు నుండైనా నీవు నేను వివేకము కలిగి దేవుడు వెతికితే కనుక మనకంటే ముందుగా దేవుడు అనేక మంది ఏ విధంగా ఆశీర్వదించాడో, వారు దేవుడు వెతికారో, దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆవరించాడో, అలా దేవుడు మనల్ని కూడా ఈ లోకంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశపడుచున్నాడు. ముఖ్యముగా దేవుణ్ణి మహింపరచాలని, ఆయన నామాన్ని హెచ్చించాలని, ఈ లోకంలో ఆయనకు ఘనత తెచ్చే వారంగా యోగ్యమైన వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ లోకంలో వివేకము కలిగి దేవుని వెతుకుతాం, దేవునికి ఘనత తెద్దాం, దేవుని నామాన్ని హెచ్చిందాం, ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.